గన్ పార్క్ అమరవీరుల స్థూపం వరకు నిర్వహించడం జరుగుతుంది. కావున పెద్ద ఎత్తున కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు వీళ్ళందరూ కూడా ఈ ర్యాలీలో పాలు పంచుకోవాలని, ఈ ర్యాలీని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ పక్షాన మేము అందరినీ, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా కోరుకుంటాం. మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వం మా ఆంధ్ర పాలకులను వదిలించుకొని మళ్ళీ కేసీఆర్ ను ఇది కూడా మేము వదిలించుకోవాలని ఎంతో మంది అమరులైనటువంటి వారి మార్చి 2011 మార్చి 10 తారీఖు మార్చి 10 తారీఖు మేము మరి వారికి అమరులకు నివాళులు అర్పించి మేము ఉద్యమకారులు, వాళ్ళ తల్లిదండ్రులు, అమరులైనటువంటి తల్లిదండ్రులు, ఎంతో మంది విద్యార్థులు అందరూ కూడా దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేసి మరి ఈ గవర్నమెంట్ ను కేసీఆర్ గారిని మరిపించే ప్రయత్నం చేయమని మేము అది యాదికి రావద్దు, ఆ బాధలు పడొద్దు, మళ్ళా ఇంకొక ఉద్యమం మొదలు కావద్దు అని మేము ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరి సోనియా గాంధీ ఇచ్చింది 3 మహిళలు ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ స్వర్గస్థులైన సుష్మా స్వరాజ్ గారు, మరి ఆనాడున్న మీరా కుమారి గారు, మరి సోనియమ్మ గారు మళ్ళీ ఈ తల్లులు అమరులైనటువంటి తల్లులు ఘోషిస్తున్నారు, రోధిస్తున్నారు. అటువంటిది రాకూడదని తెలంగాణని ఇస్తే, తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ దాన్ని మొత్తం అనగదొక్కి మళ్ళీ ఆంధ్ర పాలకులను గుర్తు చేసేటట్టు ఆయన చాలా అన్యాయం చేసిండు. అది కావద్దు. ఈ అమరులకు మేము నివాళులు అర్పించి మళ్ళీ ఇది గుర్తు చేయటానికి